నా తమ్ముడు సోహెల్ గారు ఇచ్చిన ఛాలెంజ్ ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు. 48 hours నీళ్లు తప్ప మరేవి ముట్టుకోకూడదని వీడు ఛాలెంజ్ ఇచ్చాడు. అంటే అన్నం ఇవి ఏం తినకూడదు. నేను 48 hours ఓన్లీ వాటర్ తాగి ఉండాలి. అరే నాకు చాయ్ కావాలరా, నాకు ఇష్టమైన కావాలని, నాకు బిర్యానీ అంటే ఇష్టం. అంటే కావాలంటే 2 రూపాయలు బిస్కెట్ కావాలంటే బిస్కెటా? అసలు ఈ ఛాలెంజ్ నా మీద ఇలా పడుతుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఈ ఛాలెంజ్ వల్ల నేను ఎంత బాధపడ్డానో ఒక్కసారి చూడండి. మా బ్రదర్ వచ్చిండు, ఆయన తోలుకొని రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఇక్కడ 43 minutes. అదో వీన్ బ్రదర్ వస్తుండంట. ఇక్కడ వచ్చేసి టైము బ్లర్ కనిపిస్తుంది. అదో 43 minutes చూపిస్తుంది. ఇప్పుడు 20 minutes లో తీసుకోపోవాలి ఆడికి. ఏంటి 20 minutes లో తీసుకోపోవాలనా? 20 minutes. ఓకే, వీడు 20 minutes లో తీసుకోవాలంటున్నాడు. 20 minutes లో నేను ఇప్పుడు నీకు ఎక్కడ తీసుకోవాలి? మల్లక్పేట్ రైల్వే స్టేషన్. ఓకే, మలక్పేట్ రైల్వే స్టేషన్ కి 20 minutes లో తీసుకోవాలంటున్నాడు. అక్కడేమో టైం ఏమో 43 minutes చూపిస్తుంది. 43 minutes చూపిస్తుంది. ట్రాఫిక్ కూడా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ట్రాఫిక్. 20 తీసుకోపోతే నాకేంటిది 2 days వరకు ఫుడ్ నేను తినిపించుకుంటా. ఓకే, ఒకవేళ తీసుకోపోలే అనుకో 2 రోజుల వరకు నీళ్ళు తాగి ఉండాలి. అన్నం తినకూడదు. నీళ్ళు ఒక్కటే తాగాలి, అన్నం తినకూడదు. ఇదేం ఛాలెంజ్ రా? ఇదే ఛాలెంజ్. ఇంకా నువ్వు నిరూపించుకో. ఫస్ట్ పల్సర్ 125 పోవాలా. అది నాకు అవ్వలే తెలియదు. ఛాలెంజ్ చేస్తా అన్నది చెయ్యి. సరే ఓకే, ట్రై చేద్దాం. ఒకవేళ అదో ఆ బండి మీద అయితే తీసుకుపోతాడు, కానీ ఆ బండి మంది కాదు. అది 2 రోజులు తినకుండా వాటర్ తాగొచ్చు కదా. వాటర్ తాగు. దీని అమ్మ నువ్వు తినకుండా ఉండాలి. తినకూడదు. అలా గెలిస్తే 2 days వరకు తినిపించాలి. నేను ఏమంటే తినిపించాలి. ఏమంటే తినిపిస్తా. ఓకే, నాదే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిండు. టైం వచ్చేసి 8:07 అవుతుంది. చూద్దాం 20 minutes లో వెళ్తాడో వెళ్ళాడో. చూసారు కదా, గూగుల్ మ్యాప్స్లో ఏమో 43 minutes చూపిస్తుంది. నేను 20 minutes పోతాననే ఛాలెంజ్ చేశాను. ఈ ఛాలెంజ్ ఎలా అవుతుందో ఏమో నాకు అర్థమైతలేదు. నాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయని నేను వెళ్తున్నప్పుడు ఒక్కసారి చూడండి. మధ్యలో ఏమో ఫుల్ ట్రాఫిక్, మళ్ళేమో పెట్రోల్ అయిపోయింది, మళ్ళేమో ఈ సిగ్నల్స్. సో గైస్, నా దరిద్రానికి అయితే సిగ్నల్ పడింది. ఇక సో చూడండి, ఇంకా 4 minutes ఉంది. 4 minutes లో అక్కడికి వెళ్ళాలి. జాలీగా కూర్చున్నాడు. ఓరి దేవుడో, నేను ఎలా వెళ్తాను 20 minutes ఒకవేళ వెళ్ళకపోతే 2 days వరకు వాటర్ తాగి ఉండాలి. నాకైతే అస్సలు అర్థమే కావడం లేదు. 20 minutes అన్నాడు, రానికే 23, 22 పట్టింది. ఆయన ముఖ చిత్రం చూడన్నా. సారీ, మధ్యలో పెట్రోల్ అయిపోయింది. అదో పికప్ చేసుకుని వచ్చింది వీణని. ఎవరికెవరు అయినోళ్ళంటూ ఉన్నా గానీ లేరే ఏ బావి వరస 45 minutes ఉండే. 45 minutes పెట్టుకుని మేము కానీ నాకు ఛాలెంజ్ ఇచ్చిండు. నువ్వు కానీ 20 minutes లో పోతే నా దగ్గరికి, నీకు ఈరోజు 2 days వరకు నేనే తినిపిస్తా అన్నాడు. ఫుడ్ ఛాలెంజ్. కానీ ఒక 3 minutes లేట్ అయింది. 3 minutes 2 days వరకు అన్నం తినకూడదు అన్న. ఇప్పుడు అరే ఇదెక్కడ మాసా? ఓడిపోయినందుకు ఇంత టార్చర్ చేశారు వీళ్ళు. బిర్యానీలు, బర్గర్లు ఏమంటే అవి తెప్పించుకొని తిన్నారు నా ముందర. చూడండి ఒకసారి. మనోడు నా కోసం బిర్యానీ తెప్పించిండు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? రేపటి నుంచి ఛాలెంజ్, ఓకేనా? అవసరం లేదు, నీళ్ళు నేను. అరే దాన్ని చూస్తుంటే నోరు గుంజుతుందిరా నాకు. ప్లీజ్ రా, రే కొంచెం తినిపిరా. అరే కొంచెం తినిపిరా. చూడండి guys, వీడు కావాలంటే నేను ఛాలెంజ్ చేసిన అని 2 days వరకు నేను ఈ వాటర్ తాగాలంటే. చూస్తున్నారు కదా, నా ఛాలెంజ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందంట. నేను ఎప్పటి నుంచే తినకుండా ఉండాలి. దీని అమ్మ వీళ్ళు నా ముందే బిర్యానీ తెచ్చుకొని తింటున్నారు. ఎట్లారా ఇది? నాకేమో ఘోరంగా ఆకలి అవుతుంది. ఇగో నేను చాయ్ కూడా తాగకూడదు అంట. చాయ్ తాగుదామని పిలుచుకొచ్చారు వీళ్ళు. టైం చూపి ఒకసారి, టైం అయినా చూపిరా నా కోసం. నాకు తిండి కూడా ఇస్తలేరు. అదో టైం చూస్తున్నారు కదా. నేను వాటర్ ఒక్కటే తాగకూడదు. ఛాలెంజ్ చెయ్యి. మళ్ళీ ఎందుకు నువ్వు అన్ని అంటూ ఉండి? ఛాలెంజ్ ఇచ్చినట్టు డైరీ చేయాల్సిందే. ఇంకా బిర్యానీ అంటే ఇష్టం. కావాలని తెప్పించిన ఈరోజు బిర్యానీ.
వీళ్ళు చంపేయాలి అసలు. నాకు బిర్యానీ ఇష్టం అని కావాలని చెప్పించి ఇద్దరం తాగినాం. ఒక్క ముక్క కూడా ఇయ్యలే. వీణకు కూడా ఇష్టం కానీ పిచ్చ ఇష్టం బిర్యానీ అంటే వీణకి. చూస్తున్నారు కదా, నేను ఈ ఛాలెంజ్లో ఓడిపోవాలని కావాలని బిర్యానీ తెప్పించారు. మళ్ళీ ఇప్పుడు ఛాయ్ తాగానికి పిలుచుకొచ్చారు. నేను తాగకూడదంట, మళ్ళీ వీళ్ళు తాగాలంట. ఇక్కడ నేను ఘోరంగా హ్యాపీ అయినా, ఎందుకంటే ఇక్కడ పోలీసులు అలౌ చేయడం లేదు. ఆఫ్టర్ 5 తర్వాత రమ్మంటున్నారు. ఇప్పుడు వీళ్ళ ముఖ చిత్రాలు చూడండి. ఇలా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుందామని పనుకున్నా, మళ్ళీ 5:30 అయిందని వీళ్ళు నాకు లేపి మళ్ళీ ఛాయ్ తాగాలని నా నిద్ర చెడగొట్టి, ఈ ఛాలెంజ్ నువ్వు ఎట్లయినా చేయాల్సిందే, నువ్వు నిద్ర కూడా పోకూడదు, నువ్వు రా అని నాకు పిలుచుకుపోతున్నారు. దీని అమ్మ నాకు ఫుల్ ఆకలి అవుతుంది. మధ్యాహ్నం తిన్నా అన్నాము, నైట్ కూడా నా ముందు బిర్యానీ తెచ్చుకొని తిన్నారు. ఇప్పుడు ఛాయ్ తాగానికి వీళ్ళు ఎంబడి నేను పోవాలంట. బిస్కెట్ కూడా లేదు నీకు, బిస్కెట్ కూడా లేదు. కూల్ డ్రింక్ ప్యాంపా అది ఏది 10 రూపీస్ కావాలంటే కూల్ డ్రింక్ కూడా లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ లొకేషన్ చాలా బాగా నచ్చింది. మార్నింగ్ ఇంతమంది వచ్చి షూట్ చేసుకుంటున్నారు. షూట్స్ అండ్ ఫొటోస్, వీడియోస్, రీల్స్ ఇలా చాలా చేస్తున్నారు. సో ఇదంతా చూసిన తర్వాత మనం షూట్స్ కోసం ఎంతో దూరం వెళ్ళుడింది ఇక్కడే పెట్టుకోండి. నెక్స్ట్ నుంచి ఇక్కడికే రావాలని డిసైడ్ అయిపోయా. సో వీళ్ళు ఇక్కడ పిలుచుకొచ్చినందుకు నాకు కూడా బెనిఫిట్ అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి మన వీడియోస్ ఇక్కడికే వస్తాయి. ఈ ఛాలెంజ్ అయితే వీళ్ళు ఛాలెంజ్ ఇచ్చినందుకు వీళ్ళు కూడా నా ఛాలెంజ్ ఎప్పుడైనా నేను ఇస్తే వీళ్ళు చేయాలని, నేను కూడా ఈ ఛాలెంజ్ పూర్తి చేస్తా. 2 days తినకుండా ఉంటా 100%. నాకు ఈ రీల్స్ అయితే నాకు మస్తు వచ్చినాయి. ఇంకొక చూడండి, ఒకవేళ తను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఛాలెంజ్ తనకే. నెక్స్ట్ ఛాలెంజ్ ఎవరు తీసుకుంటాను చేయండి, నేను చెప్పడమే కానీ చేయండి నేను. సో ఓకే గైస్, ఇప్పుడైతే వెళ్ళి కాసేపు పడుకుందాం. ఫుల్ నైట్ పడుకొని వీళ్ళిద్దరు, నాకు వీళ్ళిద్దరు వల్ల నిద్ర కూడా లేదు. అయినా కానీ రీల్స్ అయితే మస్తు వచ్చినాయి. రీల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. సో ఓకే, ఇప్పుడు వెళ్ళి కాసేపు అయినా రెస్ట్ తీసుకుందాం. ఓకే బాయ్. A few moments later. ఇప్పుడు ఛాలెంజ్ చెప్పిన కదా, ఇప్పుడు చూడండి కావాలని తెప్పించిన. ఇప్పుడు లేచిండి అన్న. కావాలని అయితే తెప్పించిన, కావాలని తెప్పించిన. మళ్ళీ నేను ఎక్కువ పిస్తా హౌస్లో బర్గర్లు తింటానని వీనికి తెలిసి కావాలని పిస్తా హౌస్ నుంచి మరీ ఆర్డర్ చేసి తీసుకొచ్చినాడు. చూడండి వీడిని ఏం చేయాలి, మళ్ళీ ఎలా తింటున్నాడు చూడు, బర్రగుడ్డు తిన్నట్టు తింటున్నాడు. ఒరే నాకు దొరకట్రా, మీరు కుంటది రా. హలో గైస్, ఇది నా డే 2 అన్నమాట. సో ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే. ఓన్లీ 2 days నుంచి వాటర్ తాగుతున్నాను. సో మన వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు, అలా తిరిగి వస్తారని. నాకైతే అసలు ఎనర్జీ లేదు. సో అదే కదా, వాళ్ళ బ్రదర్ వచ్చిండు కదా, వాళ్ళ బ్రదర్తో మన సోహెల్ గారు తిరగని పోయిండు. సో నాకు కూడా పిలిచారు, కానీ నా వల్ల అయితే లేదు. సో ఓన్లీ వాటర్ తాగుతూనే 2 days, అంటే ఆల్రెడీ ఈరోజు 2nd day, మొత్తం 48 hours ఉండాలి కదా నేను. సో బట్ ఈరోజు నైట్ మాత్రం ఫుల్ దావత్ ఉంటుంది. ఎట్లా అంటే ఎట్లా తింటా చూడండి మీరే. ఘోరంగా అంటే ఘోరం తింటుంది అమ్మ ఈసారి. ఈ టైం ఏమో కానీ నేను నార్మల్ టైంలో ఉన్నప్పుడు టైం ఏమో ఉరుకుతుంటుంది. ఈసారి ఏంద్రా నా టైమే అయితే లేదు. నైట్ ఎప్పుడు అవుతుందా, మంచిగా దావాత్ ఎప్పుడు చేసుకుందాం, వీళ్ళ డబ్బులు ఎట్లా అయిపోకూడదమ్మా, ఏమేమి తిందాం, ఏమేమి లేదు మొత్తం ప్లాన్ చేసుకుంటున్నా. ఆకలి అయితే ఘోరంగా అవుతుంది బాస్, అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఆకలి అవుతుంది. నైట్ వరకు ఎట్నో అట్ట నేను వెయిట్ చేస్తే నైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పార్టీ ఉంటుంది నాకు. A few moments later. సో ఫైనలీ మంగళం సీను పార్టీ అంటే ఇండమే గానే చూడటం ఇది మొదలుతురే ఒక స్మగ్లర్ లేదే. 48 hours తర్వాత మనోళ్ళు నాకు పార్టీ ఇస్తున్నారు. ఎందుకంటే అందరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ 48 hours నుంచి తినకుండా ఉన్నా నేను. ఛాలెంజ్ చెప్పినట్టు ఛాలెంజ్ కంప్లీట్ చేసిన. కాదు కొంచెం లైట్ గా అంతే, అది కూడా మీ ఇద్దరులో ఎవరు తినిపిస్తున్నారు ఇప్పుడు? ఓకే, వీరిద్దరు నాకు తినిపిస్తున్నారు ఇప్పుడు 48 hours నుంచి. నాకు అసలు చాగలిందని మళ్ళీ నువ్వు ఒక్కడి తిని అయిందా ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి. ఓన్లీ వాటర్ తాగి ఉన్నా నేను. సో పదండి ఫస్ట్ తిందాం.
సో ఫైనలీ 48 hours తర్వాత తినడానికి స్టార్ట్ చేసి అదో వీడు గుంజుకుంటున్నాడు. ఇంకా 2 minutes ఉందంట. 2 minutes తర్వాత నేను తినాలంట. ఏంద్రా ఇది, నాకు ఘోరంగా ఆకలి అవుతుంటే ముందర తెచ్చి పెడితే నేను తినకుండా ఎట్లుంటారా. 2 minutes అయిపోయిన తర్వాత ఘోరంగా తిందామంటే దీని అమ్మ ఇది మండే బాగాలేదు, అసలు బేకార్ అంటే బేకార్ ఉంది. నాకైతే అస్సలు నచ్చలే. సో వీళ్ళకి కూడా నచ్చలే అని నువ్వు కడుపు నిండా తినలే కదా. సో అక్కడైతే మొత్తం కంప్లీట్ అయితే చేసేసినాం. కంప్లీట్ తినలేదని మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాం వేరే చోట. అక్కడ కూడా ఇక్కడ మనకి హలీము, ఐస్ క్రీమ్స్, హలీము అవి ఇవి చాలా జ్యూసెస్ చాలా తిన్నాను. సో తర్వాత అయితే ఘోరంగా తిన్నా బాస్. ఈ 2 days 48 hours తర్వాత ఆకలితో ఉండి ఒకేసారి తింటే దీని అమ్మ అది మజానే వేరు. సో ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలంటే నచ్చింటే సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. సో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంటుంది కావచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ గైస్, లవ్ యూ. సో ఓకే, మా వాళ్ళు అయితే నాకు ఛాలెంజ్ ఇచ్చారు, నేను కూడా మీకు ఒక ఛాలెంజ్ ఇస్తా. ఈసారి నెక్స్ట్ మంచి కామెంట్ ఎవరు చేస్తారో నెక్స్ట్ వీడియోలో వాళ్ళ కామెంట్ నేను చెబుతాను. అండ్ వాళ్ళ పేరు కూడా తీసుకుంటారు, ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కదా, మీ పేరు కూడా నా వీడియోలో రావాలి. ఓకే ఓకే గైస్, బాయ్, సీ యూ సూన్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.